మారుతున్న విద్యారంగంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం విద్యా సంస్థలు భాషా సంస్థలు విలువలతో కూడిన విద్యను అందించడం శుభ పరిణామమని నాసా ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు అన్నారు. స్థానిక సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డానీ సోమవారం సాయంత్రం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాల గ్రాడ్యుయేషన్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాసా ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 26,000 పాఠశాలలో 150,000 మంది ఆచార్యులతో 36 లక్షల మంది విద్యార్థులకు జాతీయ విద్యను అందిస్తోన్న విద్యా భారతికి అనుబంధంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ సాంస్కృతిక పునరుజ్జీవం కోసం ప్రయత్నించడం అభినందనీయమని అన్నారు. ఈ విద్యా యజ్ఞంలో పాల్గొంటున్న మాతాశ్రీలు ఆచార్యులు సహకరిస్తున్న వాలంటీర్లకు సమాజం ఎల్లవేళలా రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పించాలని సూచించారు. తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచిన నాడు పిల్లలు తప్పనిసరిగా సక్సెస్ ను సాధిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ తరగతులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. సంచాలిత సమితి అధ్యక్షుడు డాక్టర్ సామల లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. కార్యదర్శి కోడూరు రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సమితి సభ్యుడు సన్నిధి వెంకట సుబ్బారావు, పాఠశాల విద్యా కమిటీ కోశాధికారి డాక్టర్ ఏ లత మాట్లాడారు. విద్యా కమిటీ అధ్యక్షుడు ఎర్రంశెట్టి హనుమంతరావు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక అంశాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వందలాది మంది ప్రొఫెసర్స్, నాకు టీచ్ చేసిన వందలాది మంది టీచర్స్, ప్రొఫెసర్స్, నాతో పాటు చదువుకున్నటువంటి వేలాది మంది స్టూడెంట్స్, నాతో పాటు పనిచేసిన వేలాది మంది రకరకాల దేశాల నుంచి పనిచేసిన వాళ్ళు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వేలాది మంది పొలిటికల్ కార్యకర్తలు, వీళ్ళందరిలో కూడా వీళ్ళందరినీ చూసినప్పుడు మనకు కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీళ్ళల్లో పక్క వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడి, పక్క వాళ్ళతో ఫ్రెండ్లీగా డీల్ చేస్తూ, పక్క వాళ్ళని కలుపుకొని పని చేయగలిగిన వాళ్ళే ఆయా ఫీల్డ్స్లో సక్సెస్ఫుల్గా మిగులుతారు. అది అర్థం కాని వాళ్ళ లైఫ్ చాలా తికమకగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, కంప్లైంట్స్తో నిండి ఉంటుంది. వాళ్ళు 24 గంటలు నిరాశావాదంతో ఎవరినో బ్లేమ్ చేస్తూ దేన్నో పోగొట్టుకున్న ఫీలింగ్లోనే ఉంటారు. ఆ డిఫరెన్సే వీళ్ళకి ఇక్కడ ఈ పాటల రూపంలో నేర్పిస్తున్నటువంటి స్కిల్స్. అవి వాటికి ప్రత్యేకంగా పేర్లు ఉండవు. వాళ్ళకి పర్సీవరెన్స్ అంటే ఏంటో నేర్పిస్తారు. అంటే ఏంటి? పట్టుదల. నీకు ఫస్ట్ టైం కుదరకపోవచ్చు, రెండోసారి కుదరకపోవచ్చు. ఈ 7గురితో కలిసి డ్యాన్స్ చేయటం, వెనక్కెళ్ళాలా, ముందుకెళ్ళాలా, పక్కకెళ్ళాలా అన్నది పదే పదే చేయటం వల్ల, చేయాలనే తపనుండటం వల్ల వాళ్ళలో ఆ పర్సీవరెన్స్ అనేది న్యాచురల్గా వస్తుంది. ఫెయిల్యూర్ ఈజ్ కామన్, చేయలేకపోవడం కామన్. నేను ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు, నాకు కుదరకపోవచ్చు, నా పక్క వాళ్ళకు కూడా కుదరకపోవచ్చు, కానీ ఎవెన్చువల్లీ మేమందరం నేర్చుకోగలుగుతాము, మాకు అది తెలుస్తుంది, మాకు కుదురుద్ది, వీ విల్ బి మాస్టర్స్ ఆఫ్ దట్ అన్నది ఈ చిన్న పిల్లలకి వాళ్ళ నరనరాన అది అర్థమవుతుంది. శ్రీ సరస్వతి శిశు మందిర్ సుల్తానాబాద్ 2వ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించుకుంటున్నాం. మా విద్యార్థులు సంవత్సరం పాటు కృషి చేసి విజయవంతంగా ఆయా తరగతుల్ని పూర్తి చేసుకొని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా
సంఘటిత శక్తిగా మనం ఎలా ఎదుగుతాం. తల్లిదండ్రులు, మాతాజీలు, విద్యార్థులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే మనకి విజయం సాధ్యమవుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ రుజువు చేసుకున్నాం. అలాగే భిన్నత్వంలో ఏకత్వంలాగా భారతదేశంలో ఉన్నటువంటి అన్నీ కలిపి ఒకే ఆత్మగా ఎలా అయితే ఎదుగుతున్నామో అలాగే మనందరం ఒకటే అనే భావనతోటి మీరందరూ కూడా ఎంత గొప్ప అవుతారో కూడా చెప్పారు శాస్త్ర గారు. ఎంత గొప్పవారు అవుతారో మీకు ఊహించలేరు మీరు. అంటే అయితే ఏం కావాలి దానికి బేసిక్గా మన ఇంట్లో నుంచి పద్ధతులు, సంస్కారం, పిల్లలకి మంచి ఇది ఇవ్వటం, చదువుతో పాటు మీరు కూడా సంస్కారం నేర్పితే వాళ్ళు మనకన్నా చాలా గొప్పవాళ్ళు అవుతారు. మీరు మీ పిల్లల ఉద్యోగం పడక్కర్లా, క్రమశిక్షణగా పెంచితే వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ మాట చెప్తూ సమయం ఎక్కువ లేదు కాబట్టి అంటే నేను మీ అందరూ పిల్లలందరూ మంచి సక్సెస్ అవుతారు. మన స్కూల్లో చదివిన వాళ్ళందరూ మీరు తర్వాత చూద్దరు, ఆ స్కూల్ వాళ్ళే డెవలప్ చేస్తారు. మేము అట్లాగే మా ఎట్లపల్లి స్కూల్ ఓల్డ్ విద్యార్థి సహాయ సంఘం అని ఓల్డ్ విద్యార్థులు అందరూ ఒక యూనియన్ అయ్యి ఆ స్కూల్కి ఏం కావాలో చేస్తున్నాం. అక్కడ కుర్రా శ్రీనివాసరావు ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ఉంటారు, మంచి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మంచి ర్యాంక్స్ వచ్చినాయి, మంచి ఇది వచ్చినాయి. అట్లా ఆ విధంగా చేయాలి.